10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలా కేసీఆర్ సార్ అన్నదాతలను అగం చేసిండట. ప్రత్యేక తెలంగాణ వచ్చినాకనే అన్నదాతలకు అన్ని పథకాలు అందినాయి. రైతుల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం సక్కదనంగా చేసిందని కారు పార్టీ వాళ్ళు అంటుంటే ఇప్పుడు కారు పార్టీ ఆగం చేసిందని ఎవరన్నారే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు అన్న మనిషి మాటలనే ఈనుండ్రి. అయ్యా కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే పాయాల్ శంకర్ సారు చెప్పుర్రిగా. దేశంలో ఉన్నటువంటి రైతులంతా కూడా సంతోషాన్ని వెలిబుచ్చిండ్రు. మాకు నష్టం ఎప్పుడు జరిగినా మాకు బాధలు ఉండకుండా రేపు అన్ని విషయాలలో ఈ ఫసల్ బీమా పథకం ద్వారా మాకు మంచి జరుగుతుంది రైతులంతా కూడా ఆశపడ్డారు. అగో ఆశపడితే ఏమైంది సార్? ఆ ముచ్చట చెప్పుర్రి. కానీ గతంలో 10 ఏళ్లు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. కేవలం ఒకే ఒక సంవత్సరం ఫసల్ బీమా పథకంలో భాగస్వామ్యమైంది. మిగతా 9 సంవత్సరాలు ఫసల్ బీమా పథకానికి నయా పైసా ఇవ్వలేదు. అయ్యా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని గడికి చెప్పుకునే మీరు ప్రజల కోసం మీ సెంట్రల్ సర్కార్ నుంచి ఇంకేమన్నా ఇగురంతోనే పథకాలు పట్టుకొచ్చిర్రా? కారు పార్టీ ఏలుబడిలా అన్నదాతలను ఆగం చేసిర్రు అనబడితిరి. ఇప్పుడు షై సర్కారు ఏలుబడిలా రైతులను చందన చేస్తుండ్రని అనబడితిరి. మరి మీ కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏలుబడిలకు వచ్చిన కాడి నుంచి ఏమేలుగా పెట్టిండ్రు? ఇగురంతోని సెంట్రల్ సర్కార్ నుంచి తెలంగాణకి ఎంత పైకం పట్టుకొచ్చిర్రు? అంటే మీరు చేస్తే సంసారం మంది చేస్తే వ్యభిచారం అన్నట ఎట్లా? అయ్యా శంకర్ సారు మొదలు మీకు ఇగురమే ఉంటే సెంట్రల్ సర్కార్ నుంచి పైకం పట్టుకొచ్చి పబ్లిక్ బాధలు అప్పుండ్రి. అప్పుడు వేరే పార్టీలోళ్ళను ఏలెత్తి చూపుకుంటా ఎత్తిపొడువుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.